కొందరిని టార్గెట్ చేసుకుని హైడ్రాన్ తీసుకొచ్చారన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. 6 గ్యారంటీలను అమలు చేయలేని పరిస్థితిని డైవర్ట్ చేసేందుకు హైడ్రా పేరుతో హైడ్రామా సృష్టిస్తున్నారని ఆరోపించారు ఆమె. ఇతర రాష్ట్రాల ఎన్నికల వేళ హైడ్రా ముసుగులో డబ్బు మూటలు సర్దుతున్నారన్న అనుమానం కలుగుతోందన్నారు డీకే అరుణ. ఇది ఒకరిని టార్గెట్ చేసుకొని కొందరిని టార్గెట్ చేసుకొని చేస్తున్నట్టు కనపడుతుందని, ఇది తన యొక్క పథకాలను అమలు చేయలేక ప్రజలను డైవర్ట్ చేయడానికి హైడ్రా తీసుకొచ్చిన విధంగా చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. 4 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి, కాబోతున్నాయి. ఆ 4 రాష్ట్రాల ఎన్నికలకు అందరికి బయట ప్రచారం ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి మొత్తం రేపు రాబోయే ఎన్నికలంతా మొత్తం నేను చూసుకుంటానట, అందుకనే ముఖ్యమంత్రి పదవి ఇచ్చిందని. ఆ డబ్బులు మొత్తం ఈ విధంగా తీసుకెళ్ళి మన అక్కడ ఇవ్వడానికి హైడ్రా వచ్చిందా అని వాళ్ళే మాట్లాడుతున్నారు. చాలామంది బయట డిస్కషన్ ఇదే నడుస్తుంది. సో ఏదైనా కానీ ఒక పని చేసేటప్పుడు దాంట్లో ట్రాన్స్పరెన్సీ ఉండాలి. అప్పుడు దుర్గం చెరువు కానీ ఇంత చెరువులు ఉన్నాయి సిటీలో, మరి అంతా కట్టుకుందామని అంతా కొనబడతారు. ఈరోజు పోయి కట్టుకున్న వాళ్ళందరినీ ఈరోజు ఏం చేస్తారు? దుర్గం చెరువు దగ్గర ఆ చుట్టుముట్టు ఎన్నో హౌసింగ్ గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, వాటిని ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళందరినీ గుల్లబట్టి బయటికి పంపిస్తారా? ఏదైనా ఒక గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఎప్పుడు గతంలో ఈయన కేసీఆర్ గుల్లగొట్టినప్పుడు ఆయన కూడా ఇట్లా కొత్త రాగానే ఇదే పని చేశాడు. అయ్యప్ప సొసైటీ అన్ని గుల్లగొట్టినప్పుడు ఏం మాట్లాడి రేవంత్ రెడ్డి గారు? నోటీసులు ఇచ్చి గుల్లగొట్టాలి, ఏదైనా ఉంటే రెగ్యులరైజ్ చేయాలి, రెగ్యులరైజేషన్ చేస్తే డబ్బులు వస్తాయి ఖజానాకు. మరి డబ్బులు ఖజానాకు తీసుకొచ్చి రెగ్యులరైజ్ చేయండి. ఎక్కడెక్కడైతే అట్లాంటి చట్టాలు ఉల్లంఘించి చేసినారో, ఎక్కడైతే నిర్మూలించడానికి అవకాశం ఉంటే నిర్మూలించండి. నిర్మూలించడానికి అవకాశాలు లేవు అన్నప్పుడు వాటిని రెగ్యులరైజ్ చేయడానికి దానికి ఫీజులు పెట్టండి, వసూలు చేసి ఖజానా